నమస్తే నమస్తే అమిగోస్, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీటప్ గెట్ టుగెదర్ వ్లాగ్. మాది కాదు, మా మమ్మీ వాళ్ళది. అయితే ఒక వ్లాగ్ లాగా తీద్దామని అనుకుంటున్నాము. అక్కడ రష్ కూడా మీరు చాలా మంది అవుతున్నారు. సో ఇక్కడ చాలా మజా రాబోతుంది. కొంచెం లంచ్ అండ్ కొన్ని గేమ్స్ ఉంటాయి కానీ కొంచెం మస్తీ అయితే చాలా ఉండబోతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసారు అందరూ. మా మమ్మీ అక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. వీళ్ళందరూ 28 ఇయర్స్ తర్వాత కలుస్తారు. 28 ఇయర్స్ అంటే మామూలేనా? ఎస్ఎస్సి బ్యాచ్ అయిపోయిన తర్వాత 28 ఇయర్స్ తర్వాత. ఇందులో ఏంటిదంటే గర్ల్స్ చాలా తక్కువ, ఓన్లీ 5 to 6 మెంబర్స్ ఉన్నారు గర్ల్స్. అందులో ఓన్లీ 3 వచ్చిర్రు. ఇదే వింత. బాయ్స్ అయితే చాలా మంది ఉన్నారు, అంకుల్స్. సో అంత చూపెడతా. ఇందాక చూడండి. మమ్మీ హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ బిగ్ హాయ్ హాయ్ చెప్పు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్ చెప్పండి. హాయ్ వీళ్ళ పాప. హాయ్ అంకుల్. బాగున్నారా? బిజీ. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్. సో వీళ్ళే. హాయ్ ప్రసాద్ అన్న. హాయ్. ఈ అంకుల్ గ్రూప్లో నేను రాను, ఐఎమ్ సారీ టు ఆల్ అని అన్నాడు. మరి ఎందుకు వచ్చినావు? సర్ప్రైజా? లేదు ఇటు ఆగాగు. ఇప్పుడు సర్ప్రైజ్ ఇచ్చినట్ట. ఓకే సర్ప్రైజ్ గ్రూప్లో ఏమని పెట్టినావు? సారీ. మరి ఇప్పుడు వచ్చినావు సర్ప్రైజా? మీ గ్రూప్లో కూడా ఇలాంటి ఆయన ఉన్నాడా? కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటారు వీళ్ళందరూ గ్రూప్. ఒకసారి హాయ్ అని చెప్పండి అందరూ. ఏ బ్యాచ్ మీరు అందరూ? అచ్చా, ఇదే స్కూల్లో చదువుకున్నారా? జెడ్పిహెచ్ఎస్. మళ్ళీ ఒకసారి వీళ్ళే బ్యాచ్. హాయ్. ఈరోజు మన 99 బ్యాచ్ కలిసిన సందర్భంలో వారికి అందరికీ, మన బ్యాచ్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక 4 సందేశాలు చెప్దామని ఆలోచనతో మెకానిక్ నేర్చుకొని అలా చేసుకుంటూ పోతుంటే అందులో 2005లో నా మ్యారేజ్ అయింది. ఓ టైంలో నేను అవుట్ ఆఫ్ బోర్డు జరిగింది. అవుట్ ఆఫ్ పోయినాను. అవుట్ ఆఫ్ నుంచి ఒక 3 దేశాలు తిరిగి అందులో నుంచి మళ్ళీ నాకు 2 అబ్బాయిలు పుట్టారు. సైకిల్ వేసి నడుపుకుంటూ నేను గోపాలపేటలో జీవిస్తుంటూ నా భార్య నా పిల్లల్ని మంచిగా చూసుకుంటుంటూ నడుచుకుంటూ ఇప్పటికి కూడా ఇదే బాల్యంలో తిరుగుతుంటూ ఇదే విషయంలో తిరుగుతుంటూ ఇలాంటి శుభకార్యాలు, ఇలాంటి ఆలోచనలు చేసుకుంటూ ఇలాంటి అన్నదమ్ముల లెక్క అక్కజల లెక్క కలుసుకుంటూ జీవిస్తున్నాను. మన పూర్వ మనుషులు చెప్తారు, కలవాలని మాట్లాడాలని కోరుకుంటున్నాను. చప్పట్లు. ఎమ్మెల్యే, సర్పంచ్, ఎమ్మెల్యే అంతా చెప్పు, మాట్లాడు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడికి వచ్చిన వారికి మరి రాని వారికి కూడా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఇట్లనే కాకుండా మీరు కలిసి ఇంకా కూడా పాత వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కనుక్కొని మళ్ళీ ఒకసారి మనం అందరం మీట్ అయితే బాగుంటుందని నా ఆలోచన. ఓకే. నేను ప్రస్తుతం బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నాకు 2 కుమార్తెలు. పెద్ద పాప 7th చదువుతుంది, చిన్న 4th చదువుతుంది ఇక్కడ నర్సరీ స్కూల్లో. హౌస్ వైఫ్. 10th తర్వాత నేను ఒక 2-3 ఇయర్స్ గల్ఫ్ పోయి వచ్చిన. తర్వాత పొలిటికల్ ప్లస్ రియల్ ఎస్టేట్. అంతే. థ్యాంక్ యూ. చప్పట్లు. అందరం ఈ గవర్నమెంట్స్లో అందరం చదివిన విద్యార్థులు కాబట్టి అలా డెమో బేసిక్గా మనం అందరం కలుసుకున్నామని గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకున్నామని మనం అనుకున్నాము. దీనికి కొంతమంది రాలేదు. వచ్చిన వారందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇంకొకటి, నేను
ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఇక నేను గొడవ కాసిన 18 సంవత్సరాలు. ఇప్పటి వరకు అయితే నేను నాకు పిల్లలు లేరు. ఇప్పటి వరకు అయితే నేను అందరితోనైనా మంచిగా ఉన్నా, క్లాస్మేట్స్ కానీ అందరితో ఇప్పటి వరకు హ్యాపీ. మన ఎప్పటికైనా మనం అందరం చిరకాలంగా అందరం మళ్ళీ ఎప్పుడైనా కలుసుకోవాలని కూడా ఆ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. నాగరాజు. నేను ఈ స్కూల్లో అందరికైతే చిన్న నాటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. నేను ఈ స్కూల్లో 8వ తరగతిలో జాయిన్ అయినాను. 10th ఇంటర్మీడియట్ టెర్మినల్ చేశాను. 2004లో మ్యారేజ్ అయింది. నా భార్య పేరు జమున. ఒక బాబు ఒక పాప. బాబు ఏమో ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండు, పాపను 10th క్లాస్. అంతకుముందు మనం బట్టల షాప్ బిజినెస్ చేసినాను. ఇప్పుడు షాప్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎన్నో ఉన్నావు? నేను 6th ఇట్లా జాయిన్ అయినా ఈ స్కూల్లో. అప్పటి నుండి 10th దాకా వెళ్ళినే చదువుకున్నాం. 10th తర్వాత నేను ఫోటోగ్రఫీలో ఎంటర్ అయినా. నేను మళ్ళీ స్టడీ చేయలేదు. 10th తర్వాత ఫోటోగ్రఫీ సెట్ అయ్యి ఇప్పుడు షాప్ పెట్టుకున్నాం గోపాలపల్లి. అలాగే మేము కలుస్తున్నాం. మా చిన్ననాటి ఫ్రెండ్స్ అంటే మగవాళ్ళం అందరం కలుస్తున్నాం. మనీష్, నేను, సురేష్, మా కనెక్టరీ ఇక్కడ నుండి ఒకసారి అనుకున్నాం. ఈరోజు ఇక్కడికి అందరం రావడం కారణం కూడా నేను 45 అనుకున్నాం. అందరికి కష్టం. నేనైతే ప్రస్తుతానికి గోపాలని అనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చిన్న గెట్ ఇయర్ లాగా చిన్న పెట్టుకున్నాం. నెక్స్ట్ మీరు గర్ల్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని కొంచెం ఎక్కువ రమ్మని వాళ్ళని కొంచెం అందిస్తే నెక్స్ట్ టైం మనం కొంచెం ఎక్కువ పెద్ద పెట్టుకుందామని ఆలోచన. ఆల్రెడీ పెళ్ళైంది. ఒక పాప బాబు. పాప వచ్చేసి 6th క్లాస్, బాబు వచ్చేసి 8th క్లాస్. ఇక్కడ ఆల్మోస్ట్ చేస్తారు. ప్రస్తుతానికి నేను ఇక్కడ షాప్ పెట్టుకుని ఇక్కడ శ్రీనివాస్. నేను ఇక్కడ 6th ప్రగతి చేసి 7th నుంచి గవర్నమెంట్ స్కూల్కి వచ్చాను. ఇక్కడ 10th అయిపోయింది. ఇప్పుడు నేను పీజీ చేసి ఎంకామ్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు కోరమండల్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఒక కొడుకు. ప్రజెంట్ నేను కన్నడలో ఉంటున్నాను. ఇప్పటివరకు అందరిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ ఈ కొంతమందిని కలవడం కూడా హ్యాపీ. ఎందుకంటే పూర్తి కలవకుండా కొంతమంది కలిసినా హ్యాపీయే. ఇంతవరకు చేసి వచ్చింది కూడా సంతోషం. నెక్స్ట్ టైం అందరినీ కలిసి ఇంతకంటే మంచిగా చేసుకుందాం. అందరం కలుద్దాం. ఎవరు ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా అందరు షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పటివరకు అయితే నేను హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మంది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. నేను హాస్పిటల్లో పనిచేస్తాను. థియేటర్ అసిస్టెంట్. ఈఎన్టీ అని చెవి ముక్కు గొంతు రమణాచారి కేశవ హాస్పిటల్. ఒక బాబు. ఓకేనా? ఇదే చెప్పారు. అందరికీ ఏమైనా అవసరం ఉన్నా ఏదైనా ప్రోగ్రామ్ మాట్లాడుతూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చప్పట్లు. మంచి సందేశం ఇచ్చారు. అలాగే మొత్తం వాయిసే మాట్లాడుతున్నారు, గర్ల్స్ మాట్లాడాలి ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమైన ధనలక్ష్మి రావాలి. సెకండ్ లీడరు చప్పట్లు. ఆమె అమూల్యమైన సందేశం ఇవ్వాలని, బాల్య విశేషాలు చెప్పాలని కోరుకుంటూ మన బ్యాగ్స్ కూడా ఆహ్వానిస్తున్నా. చెప్పు. హాయ్ అందరికి. చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరినీ జమా ఉండి వాళ్ళందరినీ ఫోన్ చేసి రప్పించినందుకు వీళ్ళకి స్పెషల్ చప్పట్లు. చప్పట్లు. పెట్టుకున్నాం ధనలక్ష్మి. ఒకసారి అందరం కూడా అమ్మాయిలు లేరు, వాళ్ళు మేమే చేసుకుంటున్నాం, మీరు రావాలి ఖచ్చితంగానే మాకు చెప్పి మమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించి వాళ్ళందరినీ ఫోన్ చేయమని చేసిన. కొంతమంది రాలే, మిస్ అయింది. మనం హ్యాపీగా చేసుకుంటున్నాం. ఇంతవరకైనా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు ఇది చేసుకున్నాము. తర్వాత నేను 7th దాకా చదివిన. 97లో 7th అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకున్నా. తర్వాత బొంబాయి పోయినా. తర్వాత వచ్చిన బ్యూటిషియన్ నేర్చుకున్న బొంబాయిని. ఇప్పుడు బ్యూటిషియన్ చేస్తున్నా. నాకు ఒక పాప ఇంటర్ చదువుతుంది. తర్వాత హ్యాపీగా లైఫ్. హ్యాపీ. మీరు ఆపుతారా మాట్లాడాలి.
చాలా మంది చేసిన 7-8 మెంబర్స్ చేస్తే వస్తానని తప్పించారు. ఒక 4-5 మంది వాళ్ళు మిస్ అవుతున్నారు. మనం చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము. ఇట్లనే చాలా వరకు ఎప్పుడు ఏదైనా మనమందరము కలుసుకొని మాట్లాడుకొని ఎక్కడ కలిసినా ఏం కలిసినా ఉన్నంటే ఫ్రెండ్స్లా మాట్లాడుకొని మంచిగా ఎవరి లైఫ్ వచ్చిన అందరూ రండి, అందరం మాట్లాడుకున్నాం, అందరినీ రాళ్ళు మళ్ళీ అక్కడ కలుసుకున్నాం. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. చప్పట్లు. ఎస్పెషల్లీ నా పేరు కర్ణాకర్, నా తిరుమాపూర్. ఓకే, చిన్నప్పుడు 5th క్లాస్ నుంచి వెళ్ళి స్కూల్లోకి వచ్చి 10th దాకా చేసినాం. అందరం కలిసి మంచి ఎంజాయ్ చేసినాం. ఆ మధ్యలోనే కొంతమంది అంటే మామూలుగా లేడీస్ లేవాళ్ళు మొత్తం బాయ్స్ అయ్యి నాకు ఎప్పుడు కలవలేదు కాబట్టి మేము మీటింగ్ పెట్టుకొని చిన్నగా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మనందరూ పాత తెలుసు మేబీ 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి కలిసి వాళ్ళందరినీ పిలిపించి సార్ గట్టిగా పెట్టుకుందామని చేసుకున్నాం. అయినా కానీ సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం కొంతమంది వచ్చారు, ఇంకా ముందు ఇంకా కొంతమంది రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే సరే ఓకే, మనం అప్పుడు చదువుకున్న ఎంతో అందరం కలిసి చదువుకున్నాం కాబట్టి ఈ 10th దాకా ఇక్కడ చదువుకున్నాను. తర్వాత ఇంటర్ చేసినాం. తర్వాత నేను బయటికి వెళ్ళిపోయాను, అంటే నేను ఎలక్ట్రికల్ పని చేసుకొని బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే నేను బయటనే పనిచేస్తున్నాను గల్ఫ్లో. నాకు మ్యారేజ్ అయిపోయింది. మా వైఫ్ పేరు ఉమా. నాకు 2 బాబులు. పెద్ద బాబు 8th క్లాస్, చిన్న బాబు 5th క్లాస్. ప్రజెంట్ ఈ జైతాలో ఉంటున్నాం. అంటే స్కూల్ నుంచి జైతాలో ఉంటున్నాం. మా ఊరు వచ్చి తిరుమాపూర్. ఓకేనా, మళ్ళీ ఇక ముందు అయినా కానీ మన అందరం ఫ్రెండ్స్ ఇలా కలిసి మేబీ ఇప్పుడు వచ్చిన బాయ్స్ అందరూ మ్యాక్సిమం అందరూ వచ్చారు. కానీ సరే మిగతా ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి నెక్స్ట్ వర్క్ చేసేటప్పుడు అందరు కలిసి మళ్ళీ ఒక గెట్ టుగెదర్ మంచి టీచర్స్ అందరినీ పిలిపించి మళ్ళీ ఒకసారి చేసుకుందామని కోరుకుంటున్నాను. మేబీ నేను ఇక్కడ ఉంటే వస్తాను, నేను లేకపోతే మీరు అందరూ అయినా కానీ చేసుకున్న ఫోటోలు వస్తే సంతోషం. చెప్పండి. తిరుమలాపూర్ ప్రస్తుతం పట్ల పిల్లలు మాకు 2 పాపలు, 1 బాబు. ఒక పాపనేమో 5వ తరగతి, ఒక పాప 4వ తరగతి. బాబు ఇప్పుడే స్కూల్ పోతుంది. 2 ముగ్గురా? ముగ్గురు 2 పాపలు, 1 బాబు. ఇప్పుడు హ్యాపీ. ఓకే, చప్పట్లు. నా పేరు శ్రీపురం సురేష్. నేను 95 to 2000 దాకా ఇక్కడనే చదువుకోవడం జరిగింది. 10th క్లాస్ తర్వాత నేను యూరోప్ వెళ్ళడం జరిగింది. యూరోప్లో 13 years వర్క్ చేయడం జరిగింది అక్కడ. దాని తర్వాత ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను. నేను ప్రస్తుతానికి హోటల్ రన్ చేస్తున్నాను. మేము క్లాస్మేట్లు అందరం అప్పుడప్పుడు కలుస్తాము. మాకు గ్రూప్ కూడా ఉన్నది. ఈరోజు అందరం కలుసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఇది ముందుకుంటూ కూడా ఇలాగే అందరం కలుసుకోవాలని, ఈ గ్రూప్ ఇంకా అప్డేట్ కావాలని కోరుకోవడం జరుగుతుంది. నాకు 2009లో మ్యారేజ్ జరిగింది. నా భార్య పేరు రాధా. నాకు 2 పిల్లలు, విఘ్నేష్ అండ్ అర్చిత. ప్రస్తుతానికి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ. బ్యాచ్కి అందరికీ నమస్కారం. అనుకోని విధంగా దండ కూడా అందరిని రప్పించినందుకు ఉన్న వాళ్ళని చాలా సంతోషంగా ఉంది. ఎస్ఎస్సి 99-2000 అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కరీంనగర్లో చేశాను. తర్వాత 2004లో దుబాయ్ వెళ్ళాను. అక్కడ 6-7 years దుబాయ్ లైఫ్ అయిపోయింది. తర్వాత వచ్చిన 2010లో వచ్చి మ్యారేజ్ చేసుకున్నాను 12లో. అక్కడ నుండి ఒక బాబు పుట్టాడు. తర్వాత బెరాన్ వెళ్ళాను. బాబు తర్వాత బెరాన్ వెళ్ళి ఒక 1 year ఉండి వచ్చాను. ఇక్కడ జేసీబీ తీసుకొని జర్నీ చేశాను. జేసీబీతో ఓనర్గా వర్క్ చేయించాను. తర్వాత ఖత్తర్ వెళ్ళాను. ఖత్తర్ వెళ్ళి వచ్చి చిన్నగా కరోనాతో ఫిక్సన్ అయిపోయి ఇక్కడే ఉండిపోయాను. చిన్నగా ఆటో తీసుకొని నా లైఫ్ కొనసాగిస్తున్నాను ఇక్కడే. సో 2 పిల్లలు, ఆడపిల్లలు 2, అబ్బాయి 1, 3 పిల్లలు. దీంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు. తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాది నర్సింపేట. 5th వరకు నర్సింపేట స్కూల్లోనే చదువుతున్నాము. 6th to 10th వరకు ఇక్కడ చదువుకున్నాము. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా రాననుకున్నాను కానీ వచ్చాను. నాకు కూడా రావాలని ఉంది. కాకపోతే స్కూల్లోకి వెళ్ళాల్సి ఉంది కానీ వెళ్ళకుండా వచ్చాను. నేను ఆల్ఫోర్ స్కూల్లోనే ఫస్ట్ ప్రతి స్కూల్లో అటెండర్గా పనిచేశాను.
తర్వాత అదేవిధంగా ఆల్మోస్ట్లో అటెండర్గానే చేశాను. అప్పటికే నాకు ఇంటర్ నా స్కూల్లో వర్క్ చేస్తూ ఇంటర్ పూర్తి చేశాను, డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత డ్రాయింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాను. ఆ సార్ దయతోనే అది కూడా ఇప్పటికైతే డ్రాయింగ్ టీచర్గా చేస్తున్నాను ఆల్మోస్ట్లో. ఇద్దరు పిల్లలు, పాప బాబు. బాబు 3rd క్లాస్, పాప 1st క్లాస్. మా భార్య పేరు లావణ్య. నేను ప్రస్తుతానికి గోకులరావులోనే ఉంటున్నాం. థ్యాంక్ యూ. చప్పట్లు. అందరం కలుసుకోవడం ఫుల్ హ్యాపీ ఉంది. 3 డేస్ నుండి మా పిల్లలకి చెప్పిన, మళ్ళీ మా ఫ్రెండ్స్కి కూడా చెప్పిన, బాగా హ్యాపీగా అనిపించింది నాకు. ధనలక్ష్మి ఫస్ట్ ఫోన్ చేసింది నాకు, చేసి ఇట్లా మనందరం గట్టిగా పెట్టుకున్నాం, కలుస్తామంటే అసలు నిజమేనా అని అనుకున్నాను నేను. ఇదంతా చేసిన వాళ్ళంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెప్పింది. అందరికీ ఫోన్ చేసి రప్పిద్దామంటే సరే అని ఓకే అనుకున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు నేను అది గోపాలపేట ఇండియాల ధర్మ 1997లో అయిపోయింది. 98లో మ్యారేజ్ అయింది. తర్వాత మళ్ళీ మా సార్ నన్ను 10th గంగాధర స్కూల్లో చదివించింది. 10th అయిపోయిన తర్వాత ఇక సర్టిఫికేట్ ద్వారానే మళ్ళీ ఇక ఆశా వర్కర్గా గోపాలపేటలో చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఇప్పుడు పెద్ద అబ్బాయి ఆయన జాబ్కు ట్రై చేస్తున్నాడు, ఈసీకి అప్లై చేసిన వాళ్ళు. అమ్మాయి బీటెక్ అయిపోయింది, జాబ్లో జాయిన్ అయింది. ఓకే, ఇప్పుడు చిన్న ఆయన ఇప్పుడు బీటెక్. కొంచెం బాగుంది, హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీగా కలుసుకోవడం మంచిగా ఉంది. అందరం మళ్ళీ ఈసారికి కూడా మంచిగా అందరం కలుసుకొని ఇంకా ఫుల్గా అదేంటి ఈజే బాక్సులు తెచ్చుకోవాలి, అందరం ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ, చిన్ననాటి ఫ్రెండ్స్కు. నా పేరు కమల. నేను 7th వరకు కంప్లీట్ చేసిన. 2004లో పెళ్ళయింది. నాకు ఒక పాప LKG. ఇప్పుడు మా ఆయన ఆటో నడుపుతాడు. మాది మోరపల్లి నుండి ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ కోసం. స్పెషల్గా చెప్పి నేను ఒక్కదైనా అందరి కోసం వచ్చిన, అంత దూరంకి వెళ్ళి. చాలా మంది రాలేరు, వాళ్ళందరూ వచ్చి అందరితో మళ్ళీ కలుసుకోవాలని కోరిక. ఓకే, థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ అందరూ 7-8 మెంబర్స్ ఉన్నాము. వాళ్ళు ఒకరు జర్నీలు ఉన్నారు, 3 అందినాము. ఇంకా 3 ఫంక్షన్లో నేను వెళ్ళిపోయినారు. ఇక మళ్ళీ గెట్ టుగెదర్ మళ్ళీ చేసుకుందాం అంటున్నారు. ఇక మరి ఎప్పుడైతే సక్సెస్ చేసుకున్నాం. అప్పుడు ఇంకా డీజల్ పెడదామని అనుకుంటున్నాము. ఫుల్ డ్యాన్స్లతోటి, ఆటలతోటి ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ అందరినీ మరీ పిలిపించుకుంటాం. అంతే. ఇప్పుడు సక్సెస్ అయింది. ఇక వాళ్ళు వాళ్ళే మిస్ అయింది కానీ అది అంతే. ఇప్పుడు బాగా సక్సెస్ అయింది. అందరు వచ్చిండు, బాయ్స్ మొత్తం వచ్చిండ్రు. ఇంకా 3 మెంబర్స్ రావాలంతే. నేను స్టార్టింగ్లో వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు హాయ్. లంచ్ ఏం తింటారు? అంతేనా? బిర్యానీ తిను, తగ్గేదేలే. అందరు ఎంజాయ్ చేస్తారు. హాయ్. మీరు కూడా గర్ల్స్ కూడా ఉన్నంతలోనే హాయ్. బిర్యానీ స్పెషల్. స్ప్రైట్ అంకుల్ థ్యాంక్ యూ. తింటున్నారు అందరు క్లాస్లోనే కూర్చొని మంచిగా లంచ్. ఎందుకు కూర్చున్నావు? ఏం చేద్దాం, ఇక 40 ఏళ్ళు వచ్చినాయి. లేట్ కమర్. హాయ్ దా పో కలుపు అందరిని. హాయ్ లేట్ కమర్స్. సో లేట్. ఇప్పుడు అత్తూరు ఫ్రెండ్ లత వాళ్ళ చిల్డ్రన్ బాగున్నా. తిన్ తింటుంది, దానికి పెడితే తినని. తిన్నది, నీళ్ళు పెట్టిన. పాపం ఎంత ఆకలి కొద్ది ఉన్నదో. చాలా ఎండ కొడుతుంది. వానకాలం అయినా కానీ ఎండాకాలం అంత ఎండ కొడుతుంది. సో మీరు కూడా మీకు తోచినంత తిన్నాక మిగిలింది ఏదైనా ఉంటే పెట్టండి దయచేసి, ఓకేనా? కొట్టకండి, ఓకే? ఏదో నా అంతు పెట్టినా
నేనైతే పాపం ఆడ తిని కూర్చుంది. డాగ్స్ అంటే కొంచెం కొట్టకుండా వీటిని ఏం హామ్ చేయకుండా ఉండండి. మీరు వాటికి ఎట్టకుండా ఏం కాదు కానీ కొట్టద్దు, అదే నా పాలసీ. అది అడ వండుకుంది. చిమ్టు బాయ్ కొంచెం మజ్జిగ, సాల్ట్ లేదు అందులో, లేదు అక్కడ మరి ఎక్కడికైందో తెలియదు. మళ్ళీ అయితే వచ్చి తింటుంది. గిట్టు అక్కడ కూడా చదువుకోలేదు, అక్కడ బీడీ చిన్న ఇద్దరు బిడ్డలే. ఇప్పటి వరకైతే బీడీ చేస్తా, లంగలు సిసిల చూడాలని వచ్చిన మీరు అందరు నాకు చప్పట్లు. లేకపోతే ఈ ఖైదీ గిని శిక్ష, ఈ ఖైదీ గిని శిక్ష రాసి పెడతాయి. నీకైతే ఉరి శిక్ష వేయాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టు. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లేకపోతే గంట కొట్టండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ గ్రాండ్ ఎగురుడే. బాయ్ ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ కామన్. బాయ్ బాయ్. అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయ్స్. ఐ హోప్ యూ ఎంజాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకా గెట్ టుగెదర్ చాలా మంచిగా అవుతుంది. ఓకేనా? బాయ్. దిస్ ఇస్ ఐమోది సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గంట కొట్టడం మర్చిపోకండి.